హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? భార్యాభర్తల ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్తల సమస్యలు అంటే టీ కప్‌లో తుఫానులా ఉండాలి అనే అంశం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. భార్యాభర్తల మధ్య తగవులు లేని ఇంటి చిరునామా ఎక్కడా ఉండదు. కానీ చాలా ఇళ్లలో ఆ తగవులు తుఫానులా పెద్దవిగా అనిపిస్తాయి. కానీ నిజానికి అవి టీ కప్పులో వచ్చే చిన్న తుఫానులే. తుఫాన్ రావాలంటే గాలి అవసరం. కానీ భార్యాభర్తల మధ్య వచ్చే ఆ తుఫాను పేరు అహం. భార్య అనుకుంటుంది నేను లేకపోతే ఈ ఇల్లు ఎలా నడుస్తుంది అని. భర్త అనుకుంటాడు నేను కష్టపడి సంపాదిస్తున్నాను. ఈ ఇంట్లో నాకు గౌరవం ఎక్కడుంది అని. రెండూ నిజాలే. కానీ మధ్యలో అహం అనే గాలి చొరబడితే ప్రేమ కప్పులో తుఫాను వస్తుంది. ఎవరు ముందు సారీ అంటారన్నదే అసలు పోటీ. భర్త సారీ అన్నా భార్య అంటుంది సారీ చెప్పడం సులభం, తప్పు చేయకపోవడం కష్టం అని. భార్య సారీ అన్నా భర్త అంటాడు అంత ఈజీగా నువ్వు సారీ చెప్పవే, అయినా చెప్తున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అని తుఫాను మళ్ళీ మొదటికే వస్తుంది. ఇలా ఎవరు తగ్గుతారన్న గాలి వీస్తూనే ఉంటుంది. చాయ్ చల్లారిపోతుంది కానీ కోపం మాత్రం చల్లారదు. ఇంట్లో పెద్ద సమస్య అంటే పెద్ద విషయం కాదు, సరి అయిన సమయానికి మాట్లాడకపోవడమే పెద్ద సమస్య. ఉదయం ఏ ఇల్లాలైనా చాలా బిజీగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లల బ్రేక్ఫాస్ట్, స్కూల్ బ్యాగ్స్, సర్వింగ్స్తో తలమునకలవుతూ ఉంటుంది. భర్తకు అప్పుడే గుర్తొస్తుంది నిన్న ఈఎంఐ చెల్లించడానికి లాస్ట్ డేట్ కట్టావా లేదా అని. నిజానికి అది టైం కాదు. ఆ సమయంలో ఆమె చెవిలో ఈఎంఐ కాదు ఇడ్లీ అనే మాట వినాలి. ఇంతే తేడా. కానీ మాట తప్పు కాదు, టైం తప్పు. జీవితంలో టైమింగ్ అంటే చక్కెర లాంటిది. సరి అయిన సమయంలో వేసిన చక్కెర టీని తీపిగా చేస్తుంది. తప్పు టైంలో వేసినా మొత్తం రుచిపోతుంది. ఇక డబ్బు గురించిన చర్చ అంటే తుఫాను గ్యారెంటీగా ఉంటుంది. భార్య అంటుంది ఇంటి ఖర్చు పెరిగింది కదా. భర్త వెంటనే అంటాడు నీ ఆన్లైన్ ఆర్డర్లు కొంచెం ఒకసారి చెక్ చేసుకో అని. ఇక ఆ క్షణమే తుఫాను మొదలవుతుంది. కొన్ని తుఫాన్లు నిశ్శబ్దంతో వస్తాయి, కొన్ని మాత్రం సైలెంట్గా వస్తాయి. భార్య మాట్లాడకపోతే భర్తకు భయం, భర్త మాట్లాడకపోతే భార్యకు కోపం. ఇద్దరూ సైలెంట్గానే ఉంటారు. కానీ ప్లేట్ గట్టిగా పెట్టడం, ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా వేయడం, ఇవన్నీ తుఫాన్ కోడ్కు సిగ్నల్సే. ఇంట్లో ఆ నిశ్శబ్దం అంటే వాతావరణ శాఖ హెచ్చరికే తుఫాను రాబోతుంది అని. జీవితంలో తుఫాను వచ్చినా ఒక చిరునవ్వు అన్నీ చల్లబరుస్తుంది. భర్త భార్యతో నవ్వుతూ మాట్లాడితే చిన్న అపార్థం కూడా తేలిపోతుంది. భార్య నువ్వు సన్నబడ్డావు అని భర్తను అంటే భర్త వెంటనే అంటే నేను భోజనం తగ్గించాలా అంటాడు. ఇదిగో తుఫాన్ అక్కడే మొదలవుతుంది. నవ్వు అంటే టీ కప్పులో చక్కెర, దాన్ని కలపకపోతే జీవితం చేదుగా ఉంటుంది. బయట పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకునే వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న విషయాలపై తగవులు పడుతూ ఉంటారు. కొంతమందికి భర్త టీ తాగే స్టైల్ కూడా నచ్చకపోవచ్చు. అలాగే కొంతమంది భర్తలకు భార్య చేసే టీ కూడా నచ్చకపోవచ్చు. ఇలా వింత కారణాలతో తగవులు మొదలవుతాయి. కానీ ఇవే సంబంధాన్ని బలపరుస్తాయి కూడా. చాలా తగవులు చివర్లో ఒక కప్పు టీతోనే ముగుస్తాయి. భార్య చెబుతుంది టీ తాగుతావా అని. భర్త మొదట నో అనేస్తాడు. కాసేపటికి అదే భర్త చెబుతాడు ఇందాక టీ ఇస్తానన్నావు కదా ఏమైంది అని. మీరు వద్దన్నారు కదా అంటూ మళ్ళీ తుఫాను మొదటికొస్తుంది. ప్రతి ఇంట్లో తగవులు ఉంటాయి. కానీ ఆ తగవులు భార్యాభర్తల ప్రేమను బలంగా చేస్తే చాలు. జీవితంలో టీ కప్పులో తుఫాను తప్పవు. కానీ వాటి తర్వాత వచ్చే మధురమైన నవ్వు అదే ప్రేమను ఎక్కువ చేస్తుంది. భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకోవాలి, తప్పులు చూపడం కాదు. టీపి చక్కెర కలపడం నేర్చుకోవాలి. టీ చల్లారిపోవచ్చు కానీ మనస్సులు దగ్గరవ్వాలి. భార్యాభర్తల సమస్యలు పెద్దవిగా అనిపిస్తాయి కానీ నిజానికి అవి టీ కప్పులో తుఫానులే. ఇద్దరూ కలిసి టీ తాగితే ఆ తుఫాను కూడా తీపిగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదా. భార్యాభర్తల మధ్య సమస్యలు అంటే టీ కప్పులో తుఫాను లాంటివే. అందులోకి మనం ఎవ్వరం కూడా బయటి వాళ్ళం వెళ్ళకూడదు.
వాళ్ళే కొంచెం సేపటికి కలిసిపోతారు. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.